హాయ్ అండి అందరికీ. ఈరోజైతే నేను ఎర్లీ మార్నింగ్ లేచాను. అసలు ఎంత ప్రశాంతంగా ఉంది తెలుసా మార్నింగ్ లేస్తే. ఆ బయటికి వచ్చేసరికి ఆ పిచ్చుకల సౌండ్ వింటుంటే చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. నేనైతే కిచెన్ నైటే క్లీన్ చేస్తున్నాను కాబట్టి కొంచెం వర్క్స్ అనేవి ఎర్లీగా కంప్లీట్ అవుతాయని చెప్పి ఇలా చేశాను. తర్వాత ఒక కప్ హాట్ వాటర్ పెట్టుకొని తాగాను. తాగిన తర్వాత మునక్కాయలు తొక్క తీసాను. ఈరోజు మునక్కాయ పప్పు చేద్దామనుకున్నాను. మా రుద్రకి కొంచెం హైట్ గ్రోత్ అనేది తక్కువ ఉంది. ఎందుకంటే జీన్స్ అవి ఇంకా దాన్ని ఏం చేయలేం కాబట్టి కొంచెం ఇట్లా న్యాచురల్గానైనా ట్రై చేద్దామని చెప్పి వాడి కోసం నేను ఎక్కువ మునక్కాయలు చేస్తాను ఎప్పుడైనా సరే. ఎందుకంటే ఆ మునక్కాయలు తింటే గ్రోతింగ్ అనేది కొంచెం స్పీడ్గా ఉంటుందని చెప్పి విన్నాను. ఇంకొకటి చదివాను కూడా. అందుకే మునక్కాయలు అనేవి వాడికి బాగా పెడతాను. ఆ పప్పులో కానీ సాంబార్లో కానీ ఎప్పుడు రెగ్యులర్గా వేస్తూ ఉంటాను. ఏదైనా సరే ట్రై చేయడంలో తప్పు లేదు కదా. నేనైతే మా రుద్ర ఫ్యూచర్ గురించి చాలా భయపడతాను. అట్లా ఎడ్యుకేషన్ పరంగా గాను వాడి ఫ్యూచర్ బేస్ పైన కానీ అసలు ఏంటి వాడు ఎట్లా అవుతాడు, ఎలా ఉంటాడు, ఇవన్నీ ప్రతి ఒక్కటి నా మైండ్లో 24/7 తిరుగుతూనే ఉంటాయి. అసలు ఏదైనా చేసేది మనం ఎందుకు, మన పిల్లల కోసమే కదా. ఈరోజు కూడా వాడు నాతో పాటే ఎర్లీ మార్నింగే లేచాడు. లేచొచ్చి ఎప్పుడైనా సరే నేను కిచెన్లో ఉన్నాడంటే వాడు కంపల్సరీ అక్కడ కిచెన్ కట్ట పైన కూర్చోవాల్సిందే. నేను చేసే వర్క్స్ అని చూస్తూ నాకు ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ ఉంటాడు. ఇప్పుడు కూడా వాడికి అక్కడ బ్యాట్స్ ఉన్నాయి, అవి కావాలి, నాకు స్నాక్స్కి అవే కావాలి ఈరోజు అని చెప్పి చెప్తూ ఉన్నాడు. ఆగరా నేను వీడియో తీస్తున్నా అంటే అస్సలు వినట్లేదు. పప్పుతో పాటు వాడికి బ్యాట్స్ కూడా కావాలని చెప్పి అంటున్నాడు అక్కడ. ఈ మునక్కాయ టమాటా పప్పు అయితే అసలు చాలా అంటే చాలా బాగుంటుంది తెలుసా. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కామెంట్లో చెప్పండి. రెగ్యులర్గా పప్పు ఎట్లా చేస్తామో అట్లాగే, కాకపోతే దీంట్లో చింతపండుకు బదులు టమాటాలు కొంచెం ఎక్కువగా వేసుకోవాలి. కరివేపాకు, కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. నా దగ్గర కరివేపాకు, పుదీనా అయిపోయాయి, అందుకే నేను వేయలేదు. మీరు కావాలంటే వేసుకోవచ్చు, చాలా మంచి టేస్ట్ వస్తుంది. మునక్కాయ పప్పు అంటున్నావు, మరి మునక్కాయలు వేయలేదు అని అనుకుంటున్నారా? అవైతే సపరేట్గా ఉడకబెట్టుకోవాలండి. ఎందుకంటే కుక్కర్లో పప్పుతో పాటు వేస్తే అవి మొత్తం గుజ్జుగా తయారవుతాయి. పప్పును 5 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టాలండి. నేను అంతలోపు ఇల్లు వాకిలి అన్నీ ఊడ్చేసుకున్నాను. ఇప్పుడైతే పప్పు అయ్యింది. ఈ పప్పుని దింపి ఇంకా రిప్పుకోవడమే. తాలింపు వేసే టైంలో మనం ఎల్లిపాయలు వేస్తాం కదా, అవి అట్లాగే వేస్తే స్మెల్ రావండి. కొంచెం పచ్చగా దంచి వేస్తే మంచి స్మెల్ వస్తుంది తాలింపుది. పప్పు అయ్యాక ఇంకా నేను మా రుద్ర స్నాక్స్ కోసం నూనె వేడి చేసి బ్యాట్స్ అయితే వేయించాను. అసలు ఆ వేయించే టైంలో రుద్ర అయితే చాలా సతాయిస్తున్నాడు. ఎందుకంటే ఆ ఆయిల్ ఎక్కడ చిట్లుతుందో అని నేను భయపడుతున్నా, కానీ వాడు అస్సలు భయం అనేదే లేకుండా అమ్మ నేను కూడా దాంట్లో వేస్తానమ్మా అని చెప్పి వచ్చాడు. అయినా ఇంకా వినకుండా ఒక 2-3 టైమ్స్ అయితే వేసాడు. నాకైతే చాలా భయం వేసింది. మీ ఇంట్లో కూడా పప్పు ఇలాగే చేసుకుంటారా, లేదంటే ఇంకా ఏదైనా యాడ్ చేస్తారా? ఏదైనా డిఫరెంట్ స్టైల్ ఉంటే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి, నేను కూడా ఒకసారి ట్రై చేస్తాను. ఎందుకంటే ప్రతి ఇంట్లో వారానికి ఒక్కసారైనా సరే పప్పు మాత్రం కంపల్సరీగా తింటారు. ఇంకా కొందరు నాన్ వెజ్ లవర్స్ అయితే ఇంకా తినరనుకోండి, అది వేరే విషయము. అంటే వాళ్ళకు కూడా ఇష్టం ఉండొచ్చు, కానీ చాలా రేర్గా చేసుకుంటారు, అంతే కదా. నెక్స్ట్ పప్పు అయ్యాక నేనైతే ఇంకా అన్నం పెట్టాను. ఎందుకంటే అన్నం కొంచెం వేడివేడిగా తింటేనే బాగుంటుందని చెప్పి అన్నం లాస్ట్లో వండాను ఈరోజు. వంట ఒక సైడ్ అవుతుంటేనే నేను ఇంకా క్లీనింగ్ కూడా స్టార్ట్ చేశా. అది మొత్తం కిచెన్ మొత్తం క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది. అందుకే ఫస్ట్ స్టవ్ మొత్తం క్లీన్ చేశాను, అన్నం పొంగింది కాబట్టి. నెక్స్ట్ ఆ తడిగుడ్డ చేసి మొత్తం అక్కడ సైడ్స్కి కానీ కిచెన్ కట్ట కానీ మొత్తం క్లీన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే అసలు వంట చేశానంటే ఆయిల్ అనేది మొత్తం చిట్లుతుంది, అక్కడ సైడ్కి పడుతుంది, స్టవ్ పైన పడుతుంది. సో ఇంకా దాన్ని కంపల్సరీ డైలీ రెగ్యులర్గా క్లీన్ చేసుకోవాల్సిందే. అట్లా మొత్తం క్లీన్ చేసేసాను. ఇంకా ఈ క్లీనింగ్ ప్రాసెస్ అయిపోయాక మళ్ళీ సింక్ మొత్తం ఫిల్ అయిపోయింది. ఆ సింక్లో ఉన్న గిన్నెలు మొత్తం కడిగేసిన తర్వాత ఇంకా మా రుద్రని మొత్తం రెడీ చేసి పంపించాక అలా రిలాక్స్గా కూర్చొని ఇంకా పప్పు మాత్రం లాగించేసా.